ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్వాతంత్రం సంపాదించుకునేటువంటి సమయంలో ఆర్థిక వ్యవస్థ యొక్క తీరుతెన్నులు, లక్షణాలు. భారతదేశం అనాదిగా వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి దేశం. అంటే ఇక్కడ వ్యవసాయమే ఒక పెట్టుబడి, వ్యవసాయమే ఒక పెద్ద పరిశ్రమ. దాదాపుగా 72% జనాభా, సుమారుగా 72% జనాభా వ్యవసాయ రంగం పైననే, వ్యవసాయ ఆధారిత రంగం పైననే ప్రత్యక్షంగా ఇటు పరోక్షంగా ఆధారపడి జీవనం కొనసాగించినటువంటి తరుణం. అయినప్పటికీ ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే బ్రిటిష్ వారి రాక పూర్వం, బ్రిటిష్ వారి పాలన సమయం, ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామక్రమం. అంటే ఎందుకు ఇక్కడ ఈ అంశాలను మనం డిస్కషన్లోకి తీసుకొస్తున్నాం అంటే, బ్రిటిష్ వారి భారతదేశానికి రాక పూర్వం ఎలా ఉంది ఆర్థిక వ్యవస్థ అంటే, ఒక పరిపుష్టి సాధించినటువంటి, ఒక పరిపక్వత సాధించినటువంటి వృత్తుల వారి నిర్మాణంతో అన్ని వృత్తులు, గ్రామీణ కుల వృత్తులు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి చేతి వృత్తులు, చిన్న తరహా, మధ్య తరహా, కుటీర పరిశ్రమలు, ఉత్పత్తి, వినియోగం, ఎగుమతి, తలసరి జీవన ప్రమాణ స్థాయి, ఇవి బ్రిటిష్ వారి రాక పూర్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పరిపక్వతగా సాధించినటువంటి, ఎంతో స్వయం సమృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక స్వయం సమృద్ధి సాధించిన, ఒక పరిపక్వతతో కూడినటువంటి వృద్ధిని కాబట్టే మరి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం పేరుతోటి భారతదేశాన్ని సందర్శించారా? భారతదేశానికి ఇక్కడ వాళ్ళు వచ్చారా అంటే వాస్తవానికి అది నిజమనేటువంటి వాదన ఇటు ఆర్థిక నిపుణులు కావచ్చు, స్వాతంత్ర సమరయోధుల ఆలోచనలో కావచ్చు, లేదా రాజకీయ నిపుణుల ఆలోచనలో కావచ్చు, ఇది నిజం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిపక్వత, స్వయం సమృద్ధితో కూడినటువంటి ఎదుగుదల. అంటే రోజు రోజుకి భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నటువంటి పరిణామ క్రమం, వృత్తుల వారి వ్యవస్థ, గ్రామీణ పరిపక్వత, అంటే చేతి వృత్తులు, అద్దకం, చిన్న తరహా, మధ్య తరహా, కుటీర పరిశ్రమలు, ఉత్పత్తి, వినియోగం, తలసరి జీవన ప్రమాణ స్థాయి, ఇవన్నీ కూడా పరిణతికి తీసుకున్నట్లయితే మరి బ్రిటిష్ వారు భారతదేశంలో విలువైన సంపద ఉన్నది, ఇక్కడ వ్యాపారం చేస్తే అత్యధికంగా లాభాలు గడించవచ్చు, అంతేకాకుండా భారతీయుల యొక్క కొంత అమాయకత్వం కావచ్చు, లేదా కొంత నిరక్షరాస్యత కావచ్చు, ఇది కూడా కొంత వాళ్ళకు హెల్ప్ అవుతుందనేటువంటి ధోరణిలో కూడా వాళ్ళు ఆలోచించి ఉండవచ్చు. కాబట్టి కేవలం బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం పేరుతోటే వస్తున్నామని చెప్పినప్పటికీ వాళ్ళ మనసులో ఏదో ఒక ఆలోచన లేకపోలేదు. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి సంపద అట్లాంటిది, ఇక్కడ ఉన్నటువంటి వృద్ధి అట్లాంటిది, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులు, చిన్న తరహా కుటీర పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులు, ఉత్పాదకత అలాంటిది. కాబట్టి బ్రిటిష్ వారు భారతదేశానికి 1600 సంవత్సరంలో ఇక్కడ అడుగుపెట్టారు.
అంటే 1601 సంవత్సరం నుండి ఇంకా భారతదేశం లోపల బ్రిటిష్ వారి యొక్క ఇక్కడ ఆహ్, వాళ్ళ యొక్క అడుగుజాడలు మనకు కొంత కొంత అవగాహనలోకి వస్తూ ఉంటాయి. మరి ఇంతసేపు మనం మాట్లాడుకుంది ఏంటిది అంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ వారి రాకకి పూర్వం. అప్పుడు కూడా పేదరికం ఉంది. కానీ కఠిన పేదరికం మనకు కనిపించదు. అప్పుడు కూడా నిరుద్యోగం ఉంది. కానీ తీవ్రమైనటువంటి నిరుద్యోగం కనిపించదు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రచ్ఛన్న నిరుద్యోగం కూడా అప్పుడు కనిపించదు. అంటే మనం సాధారణంగా మాట్లాడుకున్నప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాలలో కూడా ఉంటుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలైనటువంటి యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీలో కూడా ఎంతో కొంత పర్సంటేజ్‌లో మనం చూడొచ్చు. అదే మనలా అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో అయినా, అల్పాభివృద్ధి చెందుతున్నటువంటి దేశమైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి వనరులని సక్రమంగా వినియోగంలోకి తీసుకొచ్చి వాళ్ళు ఒక గ్రామీణ వాతావరణాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పటిష్టవంతం చేసే విధంగా ఇక్కడ ఉత్పత్తి పద్ధతులు, కార్యకలాపాలు మరి ఉండేటివి. వీటన్నిటికీ అనుగుణంగా బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వారి యొక్క కన్ను ఆర్థిక వ్యవస్థ పైన పడింది అని మనం చెప్పొచ్చు. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ వారి రాక తోటి కొంత సమస్యల వలయంలో చిక్కుకుందా అంటే అవుననేటువంటి వాదనే బలంగా వినిపిస్తుంది. ఎందుకోసం ఇక్కడ అంటే వాస్తవానికి డివైడింగ్ రూల్, విభజించి పాలించు అనేటువంటి భావనతోటి మరి భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న సంస్థానాలని, రాజ్యాలని ఇక్కడ వాళ్ళకి అనేక రకమైనటువంటి తగువులతోటి, అనేక రకమైనటువంటి వివాదాలలో వాళ్ళను చిక్కుకునేలా చేసి వారికి పడినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి వారిపైన కొంత పెత్తనం చేయలేదా అంటే చేశారనే చెప్పాలి. కాబట్టి ఏమైంది అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఇక కొంత పతనావస్థ వైపు అంటే ఇక్కడ పతనావస్థ వైపు అంటే ఇక్కడ మరొక కోణంలో చూడకూడదు. ఎందుకు అంటే వృత్తి ఫలాలు ఇక తగ్గుదల అన్నది అటు వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇటు పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఇటు సేవల రంగంలో కావచ్చు, అల్పాభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇక తీవ్రమైనటువంటి జటిలమైనటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు, పరిణామాలు ఆర్థిక వ్యవస్థలో ఎంటర్ అయినాయి అని చెప్పుకోవచ్చు. తద్వారా వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక సేవల రంగాలలో మనం అనుకున్నటువంటి వృద్ధిని సాధించకపోగా ఇది ఎప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనకి ముందే ఇంకా. కానీ బ్రిటిష్ వారి యొక్క అడుగు పెట్టారు వ్యాపారం కోసం భారతదేశాన్ని సందర్శించాలి అనుకున్నటువంటి సందర్భంలో. ఇక ఈ సమయంలో వాళ్ళు చేసినటువంటి సంస్థానాలకి, చిన్న చిన్న రాజ్యాలకి, రాజులకి మధ్య ఒక వైరం లాగా, ఒక యుద్ధ వాతావరణాన్ని, వారి మధ్య సంధికి తావులేనటువంటి సమస్యలని సృష్టించి, పెంచి, పోషించి వారి మధ్యన తగువులకి, వారి మధ్యన వైరానికి, యుద్ధ వాతావరణానికి వాళ్ళని తయారు చేసి వాళ్ళని బలహీనులుగా మార్చి, అంటే సంస్థానాధిపతులని, చిన్న చిన్న రాజ్యాలను పాలించేటువంటి రాజులని, అధిపతులని, చక్రవర్తులని బలహీనపరిచి బ్రిటిష్ వారు క్రమక్రమంగా వారి యొక్క
ఆర్థిక దోపిడీకి రాజకీయ అంశం అంటే వారికి పరిపాలన అన్నది అవసరం. వాళ్ళు రాజకీయం చేయడం అన్నది అవసరం అనేటువంటి సందర్భం ఇంకా త్వరితగతిన వాళ్ళకు అర్థమైపోయింది. కాబట్టి అంటే భారతదేశంలో వ్యాపారం పేరుతోటి దోచుకునేటిది, వ్యాపారం పేరుతోటి ఇక్కడ సంపాదించేది చాలా తక్కువ నీ చెప్పినప్పటికీ, తక్కువనే ఉంటుంది అనుకున్నప్పటికీ, అదే సంపదని రాజకీయ అండతోటి ఇక్కడ అధికారం చెలాయించడం ద్వారా, అధికారం వారి గుప్పిట్లోకి తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థిక వనరులని, ఇక్కడ ఉన్నటువంటి ముడి సరుకులని, తయారీలో ఉన్న వస్తువులని, పూర్తిగా తయారైన వస్తువులని, ఇక్కడ ఉన్నటువంటి నగదుని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాధనాన్ని కొల్లగొట్టొచ్చు, దోపిడీ చేయొచ్చు. అంటే అది భారతదేశంలో వాళ్ళ పరిపాలన దక్షత, వాళ్ళ పరిపాలన అన్నది అనివార్యంగా వాళ్ళు భావించారు. కాబట్టి క్రమక్రమంగా అధికారాన్ని వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి వాళ్ళు ఆరాటపడ్డారు. అంటే ఎప్పుడైతే అధికారం అనేది క్రమక్రమంగా వాళ్ళ ఆధీనంలోకి వెళుతూ వచ్చిందో, సంస్థానాలు, రాజులు, రాజ్యాలు, చక్రవర్తులు బలహీనపడుతూ వచ్చినాయో, అప్పుడే ఆర్థిక వ్యవస్థ అన్నది కొంచెంగా క్రమక్రమంగా బలహీనపడుతూ కూడా వచ్చింది అని మనం చెప్పచ్చు. మరి తద్వారా ఏం జరిగింది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే, ఎందుకు ఇక్కడ అంతటి సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే, సాధారణంగా అల్ప స్థాయిలో తలసరి ఆదాయం అన్నది మనకి ఇక్కడ కనిపించేటువంటి అంశం. మరి బ్రిటిష్ వారికి రాకపూర్వం మరి ఎటువంటి ఆదాయంలో అల్ప ఆదాయం అనేది లేదా అంటే ఉంది, కానీ చాలా ఒక సమర్థవంతమైనటువంటి ఇక్కడ వ్యవస్థ కలిగి ఉంది. ఒక పటిష్టవంతమైనటువంటి వ్యవస్థ ఇక్కడ రన్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇంకా బ్రిటిష్ వారి కాలం ఎప్పుడైతే వారి పరిపాలన 1857 సుమారు 1857కు ముందు వాళ్ళ యొక్క పనితీరు 1857 నుండి అఫీషియల్గా వాళ్ళు ఇంకా అధికారం వాళ్ళ చేజిక్కించుకొని వాళ్ళ గుప్పిట్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ పన్నుల రూపంలో, మరి ట్యాక్సీల రూపంలో, లేదా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం, పారిశ్రామిక సేవల రంగాల నుంచి అందేటువంటి వాళ్లకు మొత్తం ఆదాయ వనరులన్నింటినీ కూడా వాళ్ళు త్వరితగతిన వాటిని రెండింతలుగా, మూడింతలుగా, నాలుగింతలుగా, ఐదింతలుగా పెంచుకుంటూ పోయారు. అంటే ప్రజల నుండి వచ్చేటువంటి ఆదాయ వనరులని పెంచుకుంటూ పోయారు క్రమక్రమంగా. దీని ద్వారా ఏమైంది అంటే, ఇక ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి, తలసరి ఆదాయ స్థాయి, ప్రజల యొక్క మనుగడ, జీవన ప్రమాణం అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇది జనమెరిగిన సత్యం. కాబట్టి బ్రిటిష్ వారి రాకతో ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి అనేక రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అయితే మరి మన దేశంలో కూడా కొద్దిమంది మేధావులు బ్రిటిష్ వారు వచ్చి ఇక్కడ డెవలప్ చేశారు, రైలు వేశారండి, ఇంకా కొన్ని ఓడరేవులు నిర్మించారు, ఇంకా కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు అని చెప్పేటువంటి మహానుభావులు కూడా లేకపోలేదు, ఉన్నారు. అవును, అంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఒక స్వార్థమైనటువంటి చింతననే వాళ్ళు ఇక్కడ అభివృద్ధిని కొనసాగించారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పరిపాలనని సులభతరం చేసుకోవడం కోసం కావచ్చు, లేదా వాళ్ళు ఇక్కడ పెద్ద మొత్తంలో
వనరులని వాళ్ళు క్యాప్చరింగ్ చేసుకోవడం కోసం, వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం కావచ్చు, ఇంకా ఇతరత్ర ఇంకా ఇతరత్ర అంశాల కోసం కావచ్చు. అంటే ఒక స్వయం సమృద్ధి సాధించినటువంటి ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా బలహీనపరిచారు అన్నది వీరి యొక్క పీరియడ్లో మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. కాబట్టి 1901 నుండి సుమారుగా 1947 వరకు, అంటే మరి 1901 నుండి మాత్రమేనా? 1901కి పూర్వం 1857 నుంచి 1901 వరకు కూడా అసలు ఇక్కడ ఏం జరిగింది? అందుకే దాదాబాయి నౌరోజీ కూడా డ్రెయిన్ థియరీ అనేటువంటి ఒక సిద్ధాంతం లోపల బ్రిటిష్ వారు భారతదేశం లోపల ఉన్నటువంటి సంపదని ఎంత మేరకు కొల్లగొట్టారు అనేటువంటి అంశాన్ని కూడా చాలా థియరిటికల్గా, స్టాటిస్టికల్గా అధ్యయనం చేసినటువంటి గనుడు దాదాబాయి నౌరోజీ. అందుకే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం అతన్ని పిలుస్తాం. ఎందుకోసం ఇక్కడ నేను అతని ప్రస్తావన తీసుకొచ్చాను అంటే, భారతదేశం లోపల మరి భారతదేశం అల్పాభివృద్ధి చెందిన దేశమేనా? వెనుకబడిన దేశమేనా? మరి ఇంత సంపదని బ్రిటిష్ వారు ఎలా తరలించుకుపోయారు? కాబట్టి ఇక్కడ వాళ్ళు రైళ్లు వేసిన, వాళ్ళు రోడ్లు వేసిన, భారతీయుల యొక్క శ్రామికుల యొక్క శ్రమతోటే వాటి నిర్మాణం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటి అంటే, ఇది ఎందుకు భారతీయుల చేతనే భారతదేశంలో ఇటువంటి రైలు మార్గాలు కావచ్చు, రోడ్డు మార్గాలు కావచ్చు, ఇంకా ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు ఎందుకు చేపట్టారు అంటే, అది కూడా వారి పరిపాలన సౌలభ్యం కోసం కావచ్చు, వాళ్లకు అనివార్యం అనిపించినటువంటి సందర్భాలు కావచ్చు, లేదా వాళ్ళకి ఇంకా అధిక రూపంలో, అధిక మొత్తంలో ట్యాక్సీలు కావచ్చు, పన్నులు కావచ్చు, ఇతరత్ర వసూళ్లు కావచ్చు పెంచడం కోసం కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రెండు వాదనలు ఉన్నప్పటికీ ఏంటది అంటే, భారతదేశంలో కొంత వాళ్ళ అభివృద్ధి కూడా మనకు ఇప్పటికీ కనిపిస్తుంది అనేటువంటి చెప్పేటువంటి మహనీయులకి కూడా మనం చెప్పుకునేది ఏంటి అంటే, వాళ్ళు ఏది చేసినా కూడా మన భారతదేశ శ్రామికుల యొక్క చెమటతోటే చేశారు అన్నది అంశం మనం మర్చిపోతూ. ఒకటి. రెండవది ఏంటిది అంటే, వాళ్ళు అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, చేయలేదని కూడా అనను, చేశారు. కానీ మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు కొన్ని. కానీ అన్ని వందల సంవత్సరాల కాలం పాటు వాళ్ళు పరిపాలనలో సాగించినటువంటి ఎన్నో దుశ్చర్యలు ఉన్నప్పటికీ కొన్ని చెప్పుకోదగ్గేటువంటివి, మామూలుగా బొంబాయి టు ఠానాకి రోడ్డు, రైలు మార్గం కావచ్చు, ఇతరత్ర కొన్ని ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా ఉక్కు పరిశ్రమ 1907లో స్థాపించినటువంటిది, వస్త్ర పరిశ్రమ కావచ్చు, ఇవన్నీ కూడా వారి యొక్క ప్రత్యేక శ్రద్ధతోనే జరిగినాయా అని కూడా మనం చెప్పడానికి అవకాశం లేదు. కొంత ఇక్కడ ఉన్నటువంటి కొంత అభివృద్ధి కార్యక్రమాలను ఆశించి కూడా కొంత వాళ్ళు ప్రోత్సాహం తీసుకున్నారేమో అని మనం గుర్తు చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, అందుకే చాలా లెక్కపూర్వకంగా భారతదేశంలో ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టారు, దోచుకుపోయారు అని చెప్పినటువంటి ఘనత దాదాబాయి నౌరోజీ. ఇందులో డ్రెయిన్ థియరీ అటువంటి ఒక సిద్ధాంతాన్ని అతను ప్రతిపాదన చేస్తూ భారతదేశం లోపల ఏ విధంగా సంపదని కొల్లగొట్టారు, దోచుకెళ్లారు బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి ఒక అంశాన్ని అతను స్టాటిస్టికల్గా గణాంకాల ఆధారంగా అతను వ్యక్తపరచడం జరిగింది, రూపొందించడం జరిగింది, అభిప్రాయపడడం జరిగింది దాదాబాయి నౌరోజీ. అంటే ఇక్కడ ఈ అంశాలన్నీ కూడా ఎందుకు మనం డిస్కస్ చేయాల్సి వస్తుందంటే, ఇక్కడ అభివృద్ధికి ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి అంశాలు. అంటే బ్రిటిష్ వారి పరిపాలన కాలం లోపల భారత ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్ద మొత్తంలో బలహీనపడింది, బలహీనపరిచారు, బలహీనపడడానికి గల
ముఖ్య కారణాలు ఏంటిది అన్నది మనం ఇక్కడ చదువుకోవచ్చు. అందులో భాగంగానే మరి దాదాపుగా 2011-12 సంవత్సర కాలంలో దాదాపుగా 126వ స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ మరి ఏ విధంగా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచ దేశాలలో తక్కువ ఆదాయ స్థాయిలో మనం అల్ప అభివృద్ధి స్థాయిలో మనం ఉన్నాం అనేటువంటిది. అంటే ఎందుకు ఇక్కడ అల్ప ఆదాయ స్థాయి లేదా అల్ప స్థాయిలో తలసరి ఆదాయం ఉంది, జీవన ప్రమాణాలు ఉన్నవి అంటే భారతదేశంలో కూడా తలసరి ఆదాయ స్థాయి తక్కువగా ఉంది. ఈ స్థితి అల్పాభివృద్ధి లక్షణాలలో మనం ఒకటిగా చూస్తూ ఉంటాం. అంటే సాధారణంగా 2010-11 తలసరి నికర జాతీయ ఆదాయం లోపల 62,550 రూపాయలు ఉండగా 2016-17 నాటికి ఇది 82,269 రూపాయలకు పెరిగింది. అంటే ఆసియా దేశాలలో కూడా 31వ స్థానంలో ఉంది 2011-12 స్థిర ఆదాయంలో. అంటే ఇక్కడ మనం ఈ ఆసియా దేశాల లోపల ప్రపంచ దేశాల లోపల 126వ స్థానంలో ఉంది. మరి తక్కువ ఆదాయ స్థాయి, తక్కువ జీవన ప్రమాణ సూచికలు కలిగి ఉంది. అంటే వినియోగ స్థాయి, జాతీయ ఉత్పత్తిలో సాధించినటువంటి పెరుగుదల, తలసరి ఆదాయంలో ప్రతిబింబించినటువంటి అంశాలు ఇందుకు ముఖ్య కారణాలుగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ వ్యవసాయం పైన ఎక్కువగా ఆధారపడడం. అంటే ఎందుకు వ్యవసాయం పైన ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది అంటే దాదాపుగా 2-4% వృద్ధి రేటు కనిపిస్తుంది 2011 నుంచి 2021, 2022, 2023 వరకు కూడా. వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఇందాక మనం మాట్లాడుకున్నాం, అనాదిగా భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ రంగం పైన ఆధారపడి పనిచేస్తున్నటువంటి దేశం. అంటే ఇండియన్ ఎకనామీ యాజ్ ఏ అగ్రేరియన్ ఎకనామీ అంటే పూర్తిగా కూడా వ్యవసాయ రంగం పైన, వ్యవసాయ రంగ యొక్క పరిశ్రమల పైన, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పైన ఆధారపడినటువంటి దేశం. కాబట్టి వ్యవసాయం పైననే ఎక్కువ ఆధారపడినప్పటికీ కూడా అంటే సుమారుగా 72% జనాభా, సుమారుగా 72% జనాభా అంటే 72% జనాభా వ్యవసాయ రంగం పైననే ఆధారపడి జీవిస్తున్నారు. ఇది 1901లో 71.8% ఉండగా మరి 1951 వరకు 72.1% పెరిగింది. అంటే ఏ ఎకనామీ దృష్ట్యా కూడా మనం చూసినప్పుడు ఏమవుతుంది అంటే కొంతకాలం అనేది జరుగుతూ ఉన్నప్పుడు అంటే సుమారుగా 1901 నుంచి 1911 వరకు, 1911 నుంచి 20 వరకు ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు కాలం అంటే కొంత వ్యవసాయ రంగ యొక్క ప్రాధాన్యత తగ్గి వ్యవసాయేతర రంగాలైనటువంటి పారిశ్రామిక సేవల రంగాల యొక్క ప్రాధాన్యత క్రమంగా పెరుగుతూ రావాల్సి ఉండే. కానీ అలా జరగకపోగా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి శ్రామికుల యొక్క శాతం, వ్యవసాయ రంగం యొక్క శాతం 71.8 నుండి 72.1కి పెరిగింది. అంటే ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఇది 2011కి వచ్చేసరికి ఎక్కడికి వచ్చిందంటే 49% పెరిగింది. అంటే సుమారుగా 49.2%గా మనం పెరిగిందని చెప్పుకోవచ్చు. అరౌండ్ 49%. అంటే ఇలా 72.1% నుండి 49%కి తగ్గుతూ వచ్చింది. అంటే 1951 నుంచి 61, 71, 81, 91, 2001, 2011, 2021 ఈ విధంగా క్రమక్రమంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, శ్రామికులు, వ్యవసాయం యొక్క ప్రాధాన్యత
క్రమక్రమంగా ఇక్కడ తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే శ్రామికుల యొక్క శాతం కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే ఉత్పత్తి తగ్గిందా అంటే ఉత్పత్తి తగ్గింది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే శ్రామికుల స్థానం లోపల మిషనరీస్ కావచ్చు, యంత్రాలు కావచ్చు, యంత్ర పరికరాలు కావచ్చు, యంత్ర పనిముట్లు కావచ్చు, వీళ్ళు ప్రవేశపెట్టారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అంటే వ్యవసాయమే ఇక్కడ సాగునీరు అనేది ఒక పెద్ద సమస్యగానే ఉండిపోయింది. ఎందుకు అంటే దాదాపుగా 1857 నుంచి మరి అంతవరకు నుండి చెప్పుకుందామా? 1601 నుండి వద్దా అంటే 1601 నుండి 1857 వరకు, 1857 నుంచి 1947 వరకు కూడా మరి వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి ఉత్పత్తి లోపట, సాగునీరు కల్పన లోపట మరి భారత ఆర్థిక వ్యవస్థ ఎంత మేరకు వీకెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది అంటే ఇది స్టాటిస్టికల్ గానే మనకు దొరికేటువంటి లెక్కలే అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వ్యవసాయ రంగం అన్నది కీలకమైనటువంటి భూమికని పోషిస్తుంది మన దేశంలో. కాబట్టి ఇప్పటికీ కూడా దాదాపుగా 75 సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ కూడా 50% జనాభా, సుమారుగా 50% జనాభా వ్యవసాయ రంగం పైననే ఆధారపడి నివసిస్తున్నారు. అంటే భారతదేశంలో కూడా వ్యవసాయ రంగానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం జరుగుతుందంటే వ్యవసాయ రంగం పైన ఎక్కువగా ఆధారపడుతున్నారు అంటే దీని అర్థం ఏంటిది? ఇక్కడ మనం చెప్పవలసిన అంశం ఏంటిది అంటే వ్యవసాయేతర రంగాలైనటువంటి పారిశ్రామిక సేవల రంగాల యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయం రంగం పైన ఎక్కువగా జనాభా ఆధారపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఇంటర్ కనెక్షన్ ఒకదానికి ఒకటి ఉంటుంది. అంతేకాకుండా మరి వ్యవసాయ రంగం అనేది కీలకమైనటువంటి భూమికని పోషిస్తుంది అనుకున్నాం. అంటే దేశ ప్రజలందరికీ కావాల్సినటువంటి ప్రస్తుతం మనం జనాభా దృష్ట్యా చైనాని అధిగమించేసి చైనా జనాభాని అధిగమించేసి దాదాపుగా 146 కోట్లకు ఏమో చేరుకున్నటువంటి సందర్భం భారతదేశ జనాభా. అంటే చైనా కంటే కూడా దాదాపుగా ఒక 40 లక్షల జనాభా ప్రస్తుతం మనం ముందంజలో ఉన్నాము అని ప్రపంచ గణాంకాలు చెప్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర. అంటే ఇక్కడ వీటి యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సిన అవసరం వస్తుంది అంటే భారతదేశం ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా ఇంత జనాభాకి సరిపోయేటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తిని అందించేది ఏంటిది అంటే వ్యవసాయ రంగం. మరి అంతేనా? అదొక్కటేనా అంటే కాదా? ఇంకేం చేస్తుంది? పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి పరిశ్రమలకి కావాల్సినటువంటి ముడి సరుకులని కూడా వ్యవసాయ రంగమే అందిస్తుంది. కాబట్టి వ్యవసాయ రంగానికి అంతటి ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా జాతీయ ఆదాయంలో కూడా ఎంత మేరకు అంటే దాదాపుగా 57.6%గా వ్యవసాయ రంగం నుండి జాతీయ ఆదాయం గ్రాస్ వాల్యూ యాడెడ్ GVA అంటారు, GDP కావచ్చు, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆధారిత జాతీయ ఆదాయం, స్థూల జాతీయ ఆదాయం, జాతీయ ఉత్పత్తి, వీటిని మనం చెప్పుకున్నప్పుడు 1951లో 57.6%గా ఉండి ప్రస్తుతానికి 2011 ప్రకారం చూసినట్లయితే 18.3%కి తగ్గిపోయింది. అంటే దాదాపుగా 18% అంటే 1/3 వచ్చేసింది. 57 ఏంటిది? జాతీయ ఆదాయం. కాబట్టి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ రంగ అభివృద్ధి, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ఒక రకమైనటువంటి మనం రిమార్కబుల్ చేంజెస్ని తీసుకొచ్చుకున్నాం. కానీ బ్రిటిష్ వారి పీరియడ్లో అది మనం చూడలేకపోయింది.
కారణం ఇది చెప్పండి. కారణం ఏమనుకుందాం మరి మనం? అంటే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పద్ధతులు, పరిపాలన, దక్షత ఏ ముఖ్య కారణం. కాబట్టి 71.8% ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత జనాభా 1901 నుంచి 1951 వరకు, అంటే సుమారుగా 50 అర్ధ శతాబ్దంలో తగ్గవలసింది పోయి పెరిగింది. ఇది ఒక సూచిక దేనికి అంటే ఆర్థికాభివృద్ధి ఇక్కడ విచ్ఛిన్నమైపోయింది, బలహీనపడిపోయింది ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకోవడానికి ఇది ఒక సూచిక. ఇది కూడా ఒక ఎవిడెంట్గానే మనం దీన్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత జనాభా స్థాయిలో అధిక వృద్ధి రేటును సాధించింది. అంటే అధిక జనాభా వృద్ధి రేటును అంటే సాధారణంగా మనం ఎందుకు ఇక్కడ అధిక జనాభాని సాధించినాం అనేటువంటి అంశాలు మనం డిస్కస్ చేసినప్పుడు 1951 పీరియడ్లో భారతదేశ జనాభా 36 కోట్ల జనాభా ఉంది. అలా క్రమక్రమంగా 36 కోట్ల నుంచి 44కు, 44 నుంచి 48కి, 48 నుంచి 52కు, 52 నుంచి 56కు, 56 నుంచి 61కి, 61 నుంచి 64కు, 64 నుంచి ఇలా 68కి, 68 నుంచి 71కి, 71 నుంచి 75కి, 75 నుంచి క్రమంగా 76, 78కి, 78 నుంచి 82కి, 82 నుంచి 86కి, 88కి, 88 నుంచి 94కి, 94 నుంచి 2001కి, 2001 నుంచి 2021కి, 2021 నుంచి 2046కి చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశంగా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ ఎందుకు జనాభా పెరుగుదలకి అంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే మనం కనుక చాలా క్లియర్గా చూడవచ్చు, భారత ఆర్థిక వ్యవస్థ అల్ప అభివృద్ధి లేదా వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. అంటే ఏమనుకోవాలి? అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామం ఎలా ఉంటుంది అంటే మనం ఇక్కడ మాల్థస్ జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారంగా 3 దశలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మొదటి దశ అభివృద్ధి చెందని దశ, రెండవ దశ వెనుకబడిన దశ, మూడవ దశ అభివృద్ధి చెందుతున్నటువంటి దశ. అంటే ఎందుకు ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి దశ లేదా వెనుకబడినటువంటి దశగా మనం ఇక్కడ వ్యాఖ్యానించుకుంటే ఇది చాలా జనాభా పరిణామ సిద్ధాంతం లోపల టిఆర్ మాల్థస్ చాలా చక్కగా వివరించడం జరిగింది. అంటే మొదటి దశ లోపట జననాల రేటు, మరణాల రేటు అధికంగా ఉంటుంది అంటాడు. అంటే ఆ దశని మనం దాటేసినాం, ఆ దశలో ఇప్పుడు మనం లేము. మరి ఎక్కడున్నాం? ఆ దశ దాటిన తర్వాత రెండవ దశలోకి అడుగుపెట్టారు ఆర్థిక వ్యవస్థ. మరి రెండవ దశలో కూడా ఎలా ఉంటుంది అంటే జననాల రేటు పెరుగుతుంది మొదటి దశ లాగానే, కానీ మొదటి దశలో లాగా మరణాల రేటు పెరగదు, తగ్గుతుంది. అంటే జననాల రేటు పెరిగి మరణాల రేటు తగ్గడాన్ని మరి ఏమన్నాం? జనాభా విస్ఫోటనం అనొచ్చు. దీన్ని పాపులేషన్ ఎక్స్‌ప్లాయిషన్ అంటారు. అంటే ఈ జనాభా విస్ఫోటనం అనేది మరి దేనికి దారితీసింది? ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్కి ఇది దారితీసింది. అంటే ఎప్పుడైతే జనాభా విస్ఫోటనానికి రెండవ దశ అనేది దారితీసిందో జనాభాలో పెరుగుదల అనేది ఒక గణనీయంగా
మార్పు చెందుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది. అటువంటి సందర్భంలో జనాభా పెరుగుదలలో మరి మనం వృద్ధి సాధించామని చెప్పుకోవచ్చు. ఎందుకు కారణం ఏంటి? we are in second stage of demographic transition. వెనుకబడిన దశ, అభివృద్ధి చెందుతున్న దశ, అభివృద్ధి చెందిన దశ. అభివృద్ధి చెందిన దశ అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ దేశాలు. ఈ దేశాలన్నీ కూడా మూడవ దశలో ఉన్నాయి. మూడవ దశలో అంటే ఏంటిది? మరి జననాల రేటు తక్కువగా ఉంటుంది, మరణాల రేటు తక్కువగా ఉంటుంది. కానీ రెండవ దశలో జననాల రేటు అధికంగా ఉండి మరణాల రేటు తక్కువగా ఉంటుంది. ఈ దశని వెనుకబడిన దశ నుండి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దశకి మారుతూ వచ్చినటువంటి క్రమం. అంటే ఈ క్రమంలో కూడా జనాభా పెరుగుదల అన్నది ప్రతి దేశం, నాట్ ఓన్లీ ఇండియా, ప్రతి దేశం కూడా ఎదుర్కోక తప్పదు. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. ఎందుకు జననాల రేటు బాగా పెరిగింది, ఎందుకు మరణాల రేటు బాగా తగ్గింది అనేటువంటి అంశాలను మనం అధ్యయనం చేయడం ద్వారా ఈ క్రమంలో ఈ దశ నుండి ఇక జనాభా, ఇప్పుడైతే మనం జనాభాలో మనం ప్రపంచంలోనే మనం నెంబర్ 1 పొజిషన్కి వచ్చినాం. దాదాపుగా చైనా తర్వాత ఉన్నటువంటి మనం 2023 సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత జనాభాలో మనం మొదటి స్థానానికి, మొదటి ర్యాంకుకి మనం చేరుకున్నాం. సుమారుగా 40 లక్షల జనాభా చైనా కంటే మన దేశంలో ఎక్కువగా ఉంది. అంటే ఇంకా దానికి కూడా కొందరు ఆర్థిక నిపుణులు, కొందరు రాజకీయవేత్తలు, కొందరు ఈ జనాభాకి సంబంధించినటువంటి ఆర్థికవేత్తలు కూడా ఈ ఇమ్మిగ్రేషన్ కూడా ఒక కారణం కావచ్చు అని కూడా వాదిస్తున్నారు. ఇమిగ్రేషన్ అంటే ఇతర దేశాల నుండి మన దేశానికి వలస రావడం. అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, అటు నేపాల్ కావచ్చు, అటు సూడాన్ కావచ్చు, అటు భూటాన్ కావచ్చు, ఇటు మయన్మార్ కావచ్చు, ఇతరత్ర దేశాల నుంచి కూడా, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి మన దేశానికి వలస వచ్చేటువంటి ఇమిగ్రేషన్ అంటుంటారు. ఇటువంటి ఈ సందర్భాల నుండి కూడా భారతదేశాన్ని మరి మొదటి స్థాయిలో మనం ఊహించుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా 3 దశల నుండి మనం ఒక దశని అధిగమించేసినాం. రెండవ దశలో ఇప్పుడున్నాం. ఈ రెండవ దశ నుండి మనం మూడవ దశలోకి చేరుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే జననాల రేటు తగ్గుతుంది, మరణాల రేటు కూడా తగ్గుతుంది. కానీ ఇప్పుడు రెండవ దశలో ఉన్నాం కాబట్టి రెండవ దశలో ఎలా ఉంటుంది? జననాల రేటు పెరుగుతుంది, మరణాల రేటు తగ్గుతూ వస్తుంది. కాబట్టి మనం అధిక స్థాయిలో జనాభా వృద్ధి రేటును చూస్తున్నాం. దాదాపుగా 2011 ప్రకారంగా 1.64 గ్రోత్ రేట్, యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. ఇది క్రమక్రమంగా 1.642కి తగ్గింది అని చెప్పుకుంటున్నాం. కానీ ఇక జనాభా పెరుగుదలలో గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక అల్ప మూలధన కొరత అనేటువంటి అంశం. ఎందుకు మూలధనం అల్పంగా ఉంది అంటే ఇది మళ్ళీ ఒక చైన్ సిస్టమ్ లాగా మనం చదువుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎందుకు చైన్ సిస్టమ్ లాగా అంటే ప్రజల యొక్క తలసరి జీవన ప్రమాణ స్థాయిలు తక్కువగా ఉండడం వలన ప్రజలు తక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు, తక్కువ మొత్తంలో ఆదాయం ఉంది, తక్కువ మొత్తంలో వినియోగం ఉంది, తక్కువ మొత్తంలో పెట్టుబడి ఉంది, తక్కువ డిమాండ్ ఉంది, తక్కువ మొత్తంలో ఉంది, తక్కువ మొత్తంలో ఇక్కడ మూలధన కల్పన కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మూలధన కల్పన అల్పంగా ఉండడానికి కారణాలు అనేకం. ఏదో 1-2 కారణాలతోటి మూలధన కల్పన అల్పంగా ఉందని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి, తలసరి యొక్క జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంది కాబట్టి, తలసరి ఆదాయం జీవన ప్రమాణాలు తక్కువగా ఉండడం మూలాన పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ మూలధన కల్పనకి అవకాశం లేకుండా పోతుంది.
అదే అంటే ఇక్కడ ఎందుకు మనం ఇక్కడ గమనించాలి? మొత్తం ఆదాయం తక్కువ ఉంది కాబట్టి మొత్తం వినియోగం తక్కువ ఉంది, మొత్తం పొదుపు తక్కువ ఉంది. పొదుపే పెట్టుబడిగా మారుతుంది. వినియోగం కూడా పెట్టుబడిగా మారుతుంది. కానీ ఇక్కడ వినియోగం తక్కువనే ఉంది, పొదుపు తక్కువనే ఉంది. కాబట్టి మూలధన కల్పన తక్కువగా ఉంది. చాలా సింపుల్‌గా ఇక్కడ ఒక చైన్ సిస్టమ్ లాగా ఎకనామీ లోపట మనం అభివర్ణించుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత సాంకేతికంగా వెనుకబడి ఉండడం. మన దేశం సాంకేతికంగా కూడా వెనుకబడి ఉంది. అంటే ఎందుకోసం ఇక్కడ సాంకేతికంగా వెనుకబడి ఉండేటువంటి అంశాలు మనం ఇక్కడ చర్చలోకి తీసుకొస్తున్నామంటే, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ ద బూస్ట్ టు గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ హెల్ప్ టు ద క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ వితిన్ ద షార్ట్ పీరియడ్ విత్ లెస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సాంకేతిక ప్రగతి, సాంకేతిక అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం అన్నది అల్పంగా ఉండడం వలన పాత ఉత్పత్తి పద్ధతులు, పురాతన ఉత్పత్తి పద్ధతులు లేదా ఓల్డ్ టెక్నిక్స్ నే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ పద్ధతులని మనం ఎక్కువగా అవలంబిస్తున్నాం కాబట్టి ఏమవుతుంది అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, నైతికంగా, ఆర్థిక వ్యవస్థలో అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. తద్వారా ఉత్పన్నం అవడం ద్వారా ఏమవుతుందంటే ప్రజలకి మూలధన కల్పన ఉంది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఇన్నోవేషన్స్ అండ్ ఇన్వెన్షన్స్ తక్కువగా ఉంటాయి. ఇవి రెండు అంశాలు కూడా తక్కువగా ఉండడం వలన ఉత్పత్తి పైన వీటి యొక్క ప్రభావం అధికంగా ఉండడం. వీటి యొక్క ప్రభావం ఉత్పత్తి పైన అధికంగా ఉండడం వలన ఏం చూస్తున్నాం అంటే పురాతనమైనటువంటి పాత ఉత్పత్తి పద్ధతులపైన కొంత ఆధారపడటం వలన ఉత్పత్తిలో గణనీయమైనటువంటి మార్పులు తీసుకురాలేకపోతున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అల్ప సాంకేతిక పరిజ్ఞానం. ఇది మరొక అబ్స్టకల్ గా చెప్పుకోవచ్చు లేదా లక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్ష్యం ఎట్ ద ఇండిపెండెంట్ టైమ్ ఆఫ్ ఇండిపెండెంట్. అంతేకాకుండా చాలని అవస్థాపన సౌకర్యాలు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అంటే మనం చూస్తూ ఉంటాం. అంటే ఎందుకు ఇక్కడ అవస్థాపన సౌకర్యాల ప్రస్తావన తీసుకొస్తున్నామంటే అవస్థాపన సౌకర్యాల కల్పన అన్నది చాలా పుష్ చేస్తుంది వ్యవసాయ రంగాన్ని, పుష్ చేస్తుంది పారిశ్రామిక రంగాన్ని. మరి ఏంటి అసలు అవస్థాపన సౌకర్యాల కల్పన అంటే అని మనం అనుకున్నప్పుడు రోడ్డు, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ వీటిపైన పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం. ఈ అంశాలపై అంటే ఈ అంశాల పైన పెట్టుబడులు పెట్టినప్పుడు అంటే రోడ్డు కావచ్చు, రవాణా కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, సింపుల్గా ఒక మాట చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఒక ప్రాపర్ రోడ్ ఫెసిలిటీ లేనటువంటి విలేజెస్ ఎన్నో ఉన్నాయి. ఒక ప్రాపర్ స్కూల్, ఒక ప్రాపర్ మనం ఆలోచించినప్పుడు ఏంటిది అంటే ఎందుకు ఇక్కడ ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాను అంటే ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినట్లయితే ఉదాహరణకి ఏటూరు, నాగారం సరౌండింగ్స్ విలేజ్లలో ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ఒక సెల్ టవర్ మొబైల్కి నెట్వర్క్ రానప్పుడు వాళ్ళు ఒక ఎత్తైన చెట్టు చూసి ఆ చెట్టు ఎక్కడం, అప్పుడు వాళ్ళకు నెట్వర్క్ అందుతుంది, అప్పుడు వాళ్ళు ఫోన్ మాట్లాడుకోవడానికి వీలవుతుంది.
అంటే ఇగో ఇటువంటి పరిస్థితులు మనం భారతదేశంలో ఇప్పటికీ ఇంకా ఉన్నవి అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే గడిచినటువంటి ప్రభుత్వాలు పనితీరు మరి ఇటువంటి సమస్యలని కొంత మేరకు పెంచి పోషించాయా అని మనం అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచంలో బాగా వెనుకబడి ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అవస్థాపన క్రియేట్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఈ అవస్థాపన పెట్టుబడులు అవస్థాపన సౌకర్యాల కల్పన లోపల మరి సుమారుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని మనం ఊహించాలి, చెప్పుకోవచ్చు. కానీ ఇవి ముందంజలోకి వచ్చినట్లయితే అవస్థాపన సౌకర్యాల కల్పన పెట్టుబడుల కల్పన జరిగినట్లయితే రోడ్డు రవాణా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, లైబ్రరీ, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో కనుక అందించినట్లయితే ప్రతి గ్రామానికి ఎంతో చక్కని రిజల్ట్స్ ఉంటాయి. కానీ మన అలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో కావచ్చు లేదా ఇండియాలో కావచ్చు అనేకమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలు, ఇందాక మనం మాట్లాడుకున్నాం మొబైల్ నెట్వర్క్ చూడాలి అంటే ఒక ఎత్తైన చెట్టు ఎక్కాలి, అటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా మన లాంటి దేశాలలో మన తెలంగాణలో కూడా ఉదాహరణకి ఏటూరు నాగారం విలేజ్ సరౌండింగ్స్, ఏటూరు నాగారం పట్టణానికి సరౌండింగ్స్ విలేజెస్ దగ్గరకు వెళ్ళి చూసినట్లయితే ఈ పరిస్థితి ఇంకా ఉంది అటువంటి మనం అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థని బలహీనపరిచేటువంటివి. అంతేకాకుండా ఇంకా మానవ వనరుల సమర్థత అల్పంగా ఉండడం. అంటే ఎందుకు మానవ వనరుల అల్పత సమర్థం అంటే నిరక్షరాస్యత అధికంగా ఉండడం, ఆయు ప్రమాణం తక్కువగా ఉండడం, అంటే క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా తక్కువగా ఉండటం. అంటే ఎందుకోసం అంటే సామాజిక ఆర్థిక వికాసాలకు తెలియజేసేటువంటి సూచిక అక్షరాస్యత. 2011 జనాభా లెక్కల ప్రకారం 61% ఉండేది. అంటే ఇది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 78%, 75% చేరుకున్నాం 2011 ప్రకారం. అంటే క్రమక్రమంగా 18%, 1950-51 పీరియడ్లో మాత్రము 18%గానే మనం అక్షరాస్యత చూపించుకున్నాం. ఫ్యాక్ట్. ఇంకా ఉమెన్ ఎడ్యుకేషన్ అయితే జస్ట్ 8%. ఇప్పటికీ కూడా జస్ట్ 65%గానే ఉంది ఉమెన్ ఎడ్యుకేషన్. ఇంకా కూడా 35% పీపుల్ ఇల్లిటరేట్, పర్టికులర్లీ ఉమెన్స్. అంటే ఈ అంశాలన్నీ కూడా ఇంకా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుతనానికి, ఆర్థిక వ్యవస్థని వెనుకంజ వేయడానికే ఇవి దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా మరి పారిశ్రామిక రంగంలో, సేవల రంగంలో, వ్యవసాయ రంగంలో పట్ల శ్రామికుల జనాభా 1901లో శ్రామిక జనాభా 71.8% ఉండి 1951 నాటికి 72.1% పెరిగింది. ఇది 2011 నాటికి 2012-11 నాటికి 49% పెరిగింది. అంటే అరౌండ్ 49% మీన్స్ అరౌండ్ 50% మనం అనుకోవచ్చు కన్ఫర్మ్గా. అంటే 50% పాపులేషన్, 50% పాపులేషన్ డైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ ఓన్లీ స్టిల్ టుడే, ఇప్పటి వరకు కూడా. ఇంకపోతే పారిశ్రమల యొక్క పరిస్థితి, పారిశ్రామిక రంగం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకున్నప్పుడు 12.6%
1901లో ఉంటే పారిశ్రామిక రంగంలో పనిచేసే శ్రామికుల శాతం 12.6% పారిశ్రామిక రంగం శాతం ఉంటే ఇది 10% తగ్గింది. ఇంకా ఎట్లా అంటే 1951 వచ్చేసరికి అంటే చూడండి 12.6% నుండి 10.7% తగ్గింది. కానీ పెరగాల్సి ఉంది కానీ తగ్గింది. ఇది కూడా ఒక ఆటంకంగానే భారతదేశ ఆర్థిక వ్యవస్థని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత సేవల రంగం. అంటే సేవల రంగం లోపల మరి శ్రామికుల యొక్క శాతం ఏ విధంగా ఉంది? ఏ విధంగా పనిచేస్తూ వచ్చింది అంటే దాదాపుగా 15.6%గా సేవల రంగాన్ని చేయవచ్చు. ఇది 15.6% నుండి 17.2% పెరిగింది 1901 నుంచి 1951 వరకు. ఇదే 2011 నాటికి 48.6%కి పెరిగింది. అంటే సుమారుగా 25 ఉంటే దాదాపుగా ఎంత శాతం అంటే డబల్గా చెప్పుకోవచ్చు. డబల్ అకౌంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకని సేవల రంగం యొక్క పాట 1921 వరకు. అంటే ఇదే తలసరి ఆదాయం జీబీఏలో కావచ్చు, లేదా తలసరి ఆదాయ సూచిక ఎన్ఎన్ఐలో నికర నేషనల్ ఇన్కమ్ కావచ్చు. వీటిలో దాదాపుగా 12,493 రూపాయలు తలసరి ఆదాయం ఉంది. ఇది 2011 వచ్చేసరికి 1951 నుంచి 2011 వచ్చేసరికి దాదాపుగా అరౌండ్ 70,000కి పెరిగింది. అంటే 69,994 రూపాయలకు పెరిగింది. అంటే సుమారుగా ఎంత 70,000 పెరిగింది. అంటే ఇలా పెరుగుతూ వచ్చినటువంటి క్రమం లోపల మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఎంత గణనీయమైనటువంటి మార్పు సాధించాయి అనుకున్నప్పుడు వాటితోటి మనం ఈ గ్రోత్ని ఊహించినప్పుడు చాలా తక్కువ అని మనం అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. ఆ తర్వాత వృద్ధి రేటు ఎలా ఉంది అనుకున్నప్పుడు అంటే వృద్ధి రేటు భారతదేశంలో కూడా వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? వృద్ధి రేటు అనేది దాదాపుగా 3.68% ఉంది 1951 పీరియడ్. ఇది కొంచెం వృద్ధి చెందుతూ 2012 వచ్చేసరికి 6.8% పెరిగింది. అంటే 3.6% నుండి 6.8%కి చూడండి. అంటే ఎప్పుడైతే 3.6% నుండి 6.8% పెరిగిందో అప్పుడు వ్యవసాయ పారిశ్రామిక సేవల రంగాలలో కొంత వృద్ధి కూడా సాధిస్తూ వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఈ వృద్ధి రేటులో కొంత మార్పు వచ్చిందో ఇది ఇటు పారిశ్రామిక రంగం, సేవల రంగం, వ్యవసాయ రంగానికి కూడా కొంత బూస్టింగ్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జీవన ప్రమాణ స్థాయి సూచికలు కూడా మరి ముఖ్యంగా ప్రజల యొక్క జీవన విధానంలో కూడా మార్పు ఎంత మేరకు వచ్చింది అన్నప్పుడు మరి అల్ప ఆదాయ దేశం కానీ అల్ప ఆదాయ వర్గ ప్రజలే అధిక శాతంలో 1951 పీరియడ్లో ఉన్నారు అని మనం గుర్తు చేసుకోవడానికి ఇది ఒక ముఖ్య అంశం. అంటే సాధారణంగా ఇటు అభివృద్ధి చెందుతున్నటువంటి పారిశ్రామిక సేవల రంగాలు మరి వ్యవసాయ రంగంలో పైన పనిచేస్తున్నటువంటి శ్రామికుల శాతం క్రమంగా తగ్గిపోవడం, మరి క్రమక్రమంగా పారిశ్రామిక సేవల రంగాల నుండి వృద్ధి అనేది వ్యవసాయ రంగానికి, వ్యవసాయ రంగం నుండి శ్రామికులు పారిశ్రామిక సేవల రంగాల వైపు తరలి రావడం.
అంటే ఎప్పుడైతే పారిశ్రామిక సేవల రంగాల నుండి ప్రజలు వ్యవసాయ రంగానికి వస్తారో అది నిరోధకంగా, వ్యవసాయ రంగం నుండి ప్రజలు పారిశ్రామిక సేవల రంగాల వైపు వెళ్తారో దాన్ని ఆర్థికంగా మంచిది అనేటువంటి ఒక అభిప్రాయం మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భం వలన భారత ఆర్థిక వ్యవస్థ కొంత 6 నుండి 7%, 7 నుండి 8% గ్రోత్ రేటులో వృద్ధి సాధించినప్పటికీ 1951లో మాత్రము ఇది 3%గా, 3.4%గా, 4.5% మాత్రమే ఉండగలిగింది. దీని వలన, ఇటువంటి పరిణామాల వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థల యొక్క పనితీరుని కూడా కొంత ఒంటి గంట కట్టేసి. అంటే ఎందుకు ఇక్కడ ఇంతటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు భారతదేశం ఎదుర్కొంది అంటే, ఎందుకు క్లిష్టతరలు అంటున్నాం అంటే, కొంత గ్రోత్ రేట్ అనేది ఉంది, కానీ ఇట్ ఈస్ వెరీ మీగర్, చాలా అత్యల్ప స్థాయిలో గ్రోత్ రేట్ అనేది ఉంది. కాబట్టి పెరుగుతున్నటువంటి అవసరాలు, దేశ అవసరాలు, మారుతున్నటువంటి పరిస్థితులు, ఇంకా దేశం యొక్క రంగుని, దేశం యొక్క పరిణామ క్రమాన్ని ఇవి కొంత ప్రేరేపించేటివి అని మనం భావించుకోవచ్చు. అంటే ఇక్కడ ఎందుకు వస్తే అధిక మొత్తంలో పేదరికం ఉండడం, పేదరికంలో ఉన్న జనాభా ఉండడం, మరి వ్యవసాయ రంగంలో 50% జనాభా ఆధారపడి ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవన ప్రమాణాలు అల్పంగా ఉండడం, తద్వారా ఎప్పటికప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా ముందుకెళ్తుంది అని మనం భావించుకుంటున్నాం. కానీ కొంత సమస్యలు అనేవి జటిలమవుతున్నవి అనేటువంటి అంశాన్ని కూడా మనం మర్చిపోవద్దు. అంటే నేను ఏం చెప్పుకున్నామంటే, వృద్ధి రేట్ అనేది 3% నుండి 6%కి, 6 నుంచి 8కి, 8 నుంచి 10%కి సాధించినాం. కానీ ఇంకా కొన్ని జటిలమైనటువంటి సమస్యలని మనం ఛేదించుకోలేకపోతున్నాం. అది వ్యవసాయ రంగ అభివృద్ధి, వ్యవసాయ రంగం యొక్క లో ఉన్నటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరించడం ద్వారా మాత్రమే ఆ సమస్యలకి కూడా పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి భావం ఉంది ఇక్కడ. కాబట్టి ఇటు పారిశ్రామిక రంగం దృష్ట్యా, ఇటు సేవల రంగం దృష్ట్యా, ఇటు శ్రామిక జనాభా కావచ్చు, లేదా జాతీయ ఆదాయం కావచ్చు, మార్పు వస్తున్నప్పటికీ, అంటే జాతీయ ఆదాయం మాత్రము క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది, మరి శ్రామిక జనాభా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. కానీ గణనీయమైనటువంటి మార్పు మనం చూస్తున్నాం. అతి స్వల్ప కాలంలో అతి స్వల్పమైనటువంటి మార్పును మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇది మరి అంత భారతదేశం రాబోయేటువంటి ముందు జనరేషన్కి, ముందు తరాలకి ఇంకా భారతదేశం యొక్క ఫ్రూట్స్ ఫుల్ అందట్లేదు అని మనం భావించుకోవచ్చు. ఎందుకంటే పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఆదాయ అసమర్థతలు కావచ్చు, ప్రాంతీయ అసమర్థతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ విలయ తాండవం చేస్తున్నాయనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈ సమూలంగా వీటన్నింటిని కూడా మార్పు తీసుకురావాలి అంటే ఏం కావాలి అంటే, అవస్థాపన పెట్టుబడుల కల్పన జరగాలి. మరి అవస్థాపన పెట్టుబడుల కల్పన జరగాలి అంటే ఏం కావాలి అంటే, ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో మూలధనం కావాలి, పెట్టుబడి కావాలి. మరి పెద్ద మొత్తంలో మూలధనం, పెట్టుబడి సమీకరించుకోవాలి అంటే ప్రభుత్వాలు అనేక విధాలుగా వాటి యొక్క పద్ధతిని, పనితీరును, వాటి యొక్క అంశాన్ని అవి మార్చుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఏవైతే అవస్థాపన పెట్టుబడులు ఉన్నాయో ఈ అవస్థాపన పెట్టుబడుల పైన
ఈ అవస్థాపన పెట్టుబడుల పైన చేసేటువంటి పెట్టుబడి వృద్ధి జరిగి గ్రోత్ రేట్లు పెరగడంతో పాటుగా పారిశ్రామిక సేవల రంగాల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్‌గా నేను చెప్పేది ఏంటిది అంటే, అవస్థాపన పెట్టుబడులు అన్నవి ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా పారిశ్రామిక సేవ వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధిని కోరుకుంటవి. అభివృద్ధిని బలపరుస్తవి.